అడిగితేనే కానీ అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, కానీ మేము ఎవరిని అడగకుండానే మా దగ్గరికి భోజనాలు వచ్చేసి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే 3 వారాల తర్వాత తొలి తిరుపతి వెళ్తున్నాను. అదేంటో కానీ నడిచెళ్ళి దర్శనం చేసుకుంటా ఫీలింగే వేరు. ఆ శ్రీనివాసుడి దర్శనం కోసం 12 కిలోమీటర్లు నడుస్తున్నాను. లైఫ్ లో లవర్ లేకపోయినా పర్లేదు కానీ పక్కన ఫ్రెండ్ ఉండాలంటారా? కాంప్లైంట్ బాయ్ లా కనిపించే ప్లే బాయ్ గడు ఇదిగోండి. చూడడానికి అమాయకుల్లో ఉన్నాడు, అంత పెద్ద మాట ఎలా అన్నానంటారా? సరిగ్గా గమనించండి బ్రో, వాడి కలర్స్ కి లైన్ వేసుకుంటున్నాడు. 1.5 అవర్ జర్నీ తర్వాత తొలి తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. ఇదేంటి భయ్యా ఎంత పెద్ద లైన్ ఉంది? ఇంతమంది భక్తులను చూసాక దర్శనానికి 2 గంటలైనా పట్టేస్తుంది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి 11 అవుతుంది. మరో పక్క ఫుల్ గా ఆకలేస్తుంది. ఫైనల్ గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలికి అయితే ఫోన్ అలౌ చేయలేదు. మన బ్యాడ్ లక్ ఏంటో గానీ బయట ప్రసాదాలు ఎవరు పంచిపెట్టట్లేదు. ఇక భోజనాల కాడికి వెళ్తే ఇంత పెద్ద లైన్ ఉంది. ఎంతో కొంత పుణ్యం సంపాదించుకుందాం అని భక్తులకి అయితే సేవ చేసుకుంటున్నాం. ఆ దేవుడికి మాపై జాలి కలిగినట్టు ఉంది. మేము అడగకుండానే మాకు భోజనాలు తెచ్చి ఇచ్చారు అతను. ఈ వారం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కేసాను నేను. మీలో ఎంత మందికి తొలి తిరుపతి తెలుసు కింద కామెంట్ చేయండి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.